ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 2 దశాబ్దాలుగా ఎంతో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలు తాడేపల్లి ప్యాలెస్ పునాదులను కదిపేస్తున్నాయి. ఒకప్పుడు వైఎస్ జగన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా, ఏ2గా పిలువబడిన విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్ రాజకీయ భవిష్యత్తుపై స్పందించిన బాణాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా జగన్ చుట్టూ ఉన్న కొఠారి లక్ష్యంగా చేసుకుంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో జగన్ అరెస్టుకు దారితీశాయా అనే ఉత్కంఠతను రేపుతున్నాయి. విజయసాయిరెడ్డి ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఎంతటి బలవంతుడైన నాయకుడైనా తన చుట్టూ ఉన్న కొఠారిని లేదా సైన్యాధిపతులను నమ్ముకుంటే వారు అమ్ముడుపోయినప్పుడు ఆ నాయకుడు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. మదురో చుట్టూ ఉన్నవారు అమ్ముడుపోవడం వల్ల చివరకు ఆయన భార్యను కూడా అమెరికా అరెస్ట్ చేయగలిగిందని గుర్తు చేయడం ద్వారా జగన్ చుట్టూ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ఇతర ముఖ్య నేతల వల్ల జగన్ చిక్కుల్లో పడబోతున్నారనే సంకేతాన్ని విజయసాయి స్పష్టంగా ఇచ్చారు. రాజకీయాల నుండి విరమణ ప్రకటించిన వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి ఒక్కసారిగా విజిల్ బ్లోయర్గా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు భావిస్తున్న మద్యం కుంభకోణంలో ఆయన కీలక వివరాలను దర్యాప్తు సంస్థకు అందించారనే ప్రచారం జరుగుతుంది. జగన్కు తెలియకుండానే మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, దీని వెనుక జగన్ కొఠారి హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఒకవేళ విజయసాయిరెడ్డి కనుక అప్రూవర్గా మారి సాక్ష్యాలు సమర్పిస్తే జగన్ అరెస్టు అనివార్యం అవుతుందనేది ఊహాగానాలు తాడేపల్లి వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుండి విజయసాయిరెడ్డికి జగన్కు మధ్య దూరం పెరుగుతూనే ఉంది. విజయసాయిని తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి జగన్ విముఖత చూపడం, పైగా ఆయనకు వెన్నుపోటుదారులుగా అభివర్ణించడం విజయసాయిలో తీవ్ర అసంతృప్తిని నింపింది. దీని ప్రతిచర్యగా ఆయన జగన్ బలహీనతలను దర్యాప్తు సంస్థ ముందు ఉంచుతున్నట్లు తెలుస్తుంది. జగన్ చుట్టూ ఉన్న 5 వ్యక్తులు పార్టీని నాశనం చేశారని, వారే జగన్ను జైలుకు పంపిస్తారని ఆయన పదే పదే హెచ్చరించడం వెనుక భారీ వ్యూహమే ఉందని విశ్లేషకుల అభిప్రాయం. తాడేపల్లి కేంద్రంగా సాగే నిర్ణయాల్లో ఒకప్పుడు విజయసాయి కీలక పాత్ర పోషించేవారు. అయితే ఇప్పుడు అదే కేంద్రం నుండి ఆయన్ను వెలివేయడం వల్ల ఆయన తన వద్ద ఉన్న బాంబులను ఒక్కొక్కటిగా పేలుస్తున్నారు. ఒకవేళ విజయసాయి చెబుతున్నట్లుగా జగన్ కొఠారి లోగుట్టు బయటపడితే అది కేవలం రాజకీయ సంక్షోభమే కాదు, జగన్ చట్టపరమైన ఇబ్బందుల్లో కూరుకుపోవడానికి మార్గమవుతుంది. ఈ పరిణామాలు చూస్తుంటే జగన్ అరెస్టు ముహూర్తం ఖరారైందని విజయసాయిరెడ్డికి ముందే తెలిసినట్లు ఆయన మాటలు సాగుతున్నాయి. మొత్తానికి విజయసాయిరెడ్డి పేల్చిన ఈ బాంబు తాడేపల్లి సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.